భారతదేశ కోసము పోరాటంలో కార్గిల్ యుద్ధంలో చాలా మంది అమరులైన వీరులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వము దేశ అన్ని చోట్ల కూడా నివాళులు అర్పించాలని, దేశం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి దేశం అండగా ఉంటూ ప్రజలందరూ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్గిల్ యుద్ధంలో కోల్పోయిన ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క సైనికులకు, అమర వీరులకు అందరికీ కూడా ఈరోజు అందరం కూడా కాగడాలు ప్రదర్శన చేస్తూ దేశం మొత్తంలో అన్ని చోట్ల కూడా మన దేశాన్ని కాపాడుతున్న సైనికులకు అందరికీ మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ పార్టీ అనౌన్స్మెంట్ చేసిన దేశంలో అన్ని చోట్ల కూడా ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. మనం అందరం కూడా దేశం కోసం అందరం సమైక్యంగా పోరాడుతూ మన దేశ భద్రతను కాపాడే వాళ్ళందరూ కూడా మనం అండగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తకు అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. కార్గిల్ అనేది భారతదేశ చరిత్రలో ఒక అధ్యయనంగా నిలిచినది, అద్భుతంగా చెప్పవచ్చు. 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆనాడు అటల్ వాజ్పేయి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం మన దగ్గర ఎంత ఉందంటే, ఇలాగ చెప్పారు, మన దేశంలోని కొండలు ఏటా పాకిస్తాన్ వైపు అతి ఎత్తుగా ఉంటాయి, మన దేశం వైపు ఉంటాయి. అలాంటి భూములు కబ్జా చేస్తే మనం అప్పట్లో మన వీరులు, అమర జవాన్లు, మన వీరులు అనే యుద్ధ నౌకలతో శత్రు సైన్యాన్ని చెమటలు పట్టించడం జరిగింది. ఇది మన కథ కొత్తగా కాదు. అలా ఈ భారతదేశంలో 4 సార్లు చైనాను ఒకసారి పాల్గొంటే చైనాను మనం దెబ్బతీశాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం. మనకు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో హీరో ఏంటంటే జవానే అని చెప్పాలి. ఎందుకంటే మన దేశాలకు మన బిడ్డలు వాళ్ళ అమ్మ పెట్టి ఈ రోజు దేశం కొరకు వాళ్ళ భద్రత కొరకు ప్రాణాలు అర్పించే అమరులకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రత్యేకంగా ఆ జోహార్లకు మా యొక్క అభినందనలు తెలియజేసుకున్నాం.